స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మార్చుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇన్వెస్ట్ చేయడమా, లేదంటే మంచి జాబ్ సంపాదించడమా? చాలా మంది ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. కానీ అసలు పునాది, ఫౌండేషన్ మన ఆలోచన విధానంలోనే ఉంది. సో ఈ రోజు మనం ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్కి కావాల్సిన ఆ మొదటి చాలా ఇంపార్టెంట్ స్టెప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ జర్నీని ఈజీగా అర్థం చేసుకోవడానికి రాహుల్ అనే ఒక కుర్రాడి కథను తీసుకుందాం. ఈ రాహుల్ మనలో చాలామందికి ఒక రిప్రజెంటేషన్ అన్నమాట. అతని ఛాలెంజెస్, అతని కలలు మనలో చాలామందికి బాగా కనెక్ట్ అవుతాయి. సో అతని కథ ద్వారా మన ఫైనాన్షియల్ జర్నీని ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. సరే, ధనవంతులు అవ్వడానికి అతిపెద్ద అడ్డంకి, బిగ్గెస్ట్ బ్యారియర్ ఏమై ఉంటుంది? స్కిల్స్ లేకపోవడమా? లేకపోతే ఆపర్చునిటీస్ రాకపోవడమా? కాదు, అసలు సమస్య వేరే చోట ఉంది. అది మనందర్నీ ప్రతిరోజూ ఎఫెక్ట్ చేసే ఒక విషయం. అవును, మన చుట్టూ ఉన్న వాతావరణం. అంటే మన ఫ్రెండ్స్, మన పరిసరాలు. సాధారణంగా చూడండి, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి చుట్టూ మిడిల్ క్లాస్ ఆలోచనలే ఉంటాయి కదా. వాళ్ల మాటలు, వాళ్ల లిమిటేషన్స్ అన్నీ అదే రేంజ్లో ఉంటాయి. ఆ వాతావరణమే మనకు తెలియకుండా మనల్ని ఉన్న చోటనే బంధించేస్తుంది. మన ఫైనాన్షియల్ గ్రోత్కి ఒక పెద్ద అడ్డుగోడలా నిలిచిపోతుంది. ఇప్పుడు రాహుల్ పరిస్థితిని చూద్దాం. ఒకవైపు పాయింట్ ఏ అంటే అతని రియాలిటీ, అప్పులు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. మరోవైపు పాయింట్ బి, అతని కోరిక, సోషల్ మీడియాలో చూసే ఆ లగ్జరీ లైఫ్. ఈ రోజుల్లో చాలామంది యంగ్స్టర్స్ ఈ రెండు ప్రపంచాల మధ్య స్ట్రక్ అయిపోయున్నారు. ఈ పెద్ద గ్యాప్ను ఎలా దాటాలో తెలియక తెగ సతమతమవుతున్నారు. ఎక్కడే అసలు సీక్రెట్ దాగి ఉంది? ప్రాబ్లం నుంచి సొల్యూషన్ వైపు మనం వేసే మొదటి అడుగు ఎలా అని అడగడం కాదు. మనం అడగాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకు? మన మోటివేషన్ వెనుకున్న ఆ పవర్ ఏంటి? అదే మన జర్నీని ముందుకు నడిపిస్తుంది. ఈ యొక్క ప్రశ్నని మనల్ని మనం పదే పదే వేసుకోవాలి. ఏం కావాలి? అది ఎందుకు కావాలి? ఓకే, ₹1 కోటి కావాలా? మంచిదే. కానీ అసలు అది ఎందుకు కావాలి? ఆ ఎందుకు అనే క్వశ్చన్కి ఒక క్లియర్, స్ట్రాంగ్ ఆన్సర్ ఉందా? ఆ ఆన్సరే సక్సెస్కి అసలైన ఫౌండేషన్. మోటివేషన్ అంటే ఏదో పొద్దున్నే మనని ఎగ్జైట్ చేసే ఒక ఫీలింగ్ మాత్రమే కాదు. అది మనం చేసే పని వెనుకున్న అసలు కారణం. టఫ్ టైమ్స్లో కూడా మనల్ని ముందుకు నడిపించే ఒక ఫ్యూయల్ లాంటిదనమాట. ఆ రీజన్ అంత స్ట్రాంగ్గా ఉంటే మన జర్నీ అంత స్టేబుల్గా ఉంటుంది. స్ట్రాంగ్ వైకి, వీక్ వైకి మధ్య ఉన్న తేడా ఏంటో చూడండి. నా ₹1 కోటి కావాలి, కానీ ఒక 10 లక్షలొచ్చినా ఓకేలే అనుకోవడం ఒక వీక్ వై. కానీ నేను మా ఫ్యామిలీ అప్పు మొత్తం తీర్చాలి, లేదా నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే ఇది సాధించి తీరాలి అనేది ఒక స్ట్రాంగ్ వై. అంత బలమైన కారణం ఉన్నప్పుడు దాన్ని సాధించే దారులు కూడా అవే కనిపిస్తాయి. సరే, ఇప్పుడు మన లోపల ఉండే మన అతి పెద్ద శత్రువు గురించి మాట్లాడుకుందాం. అది బయటెక్కడా లేదు, మన ఆలోచనల్లోనే ఉంది. అదే సర్దుకుపోయే తత్వం. ఇంతే చాలులే అని సెటిల్ అయిపోయే మెంటాలిటీ అన్నమాట. ఈ వాక్యాన్ని ఒక్కసారి ఆలోచించండి. మీరు దేనితో సర్దుకుపోతారో అదే మీకు లభిస్తుంది. లైఫ్లో మనం దేనితో అయితే సెటిల్ అయిపోతామో లైఫ్ మనకు సరిగ్గా అదే ఇస్తుంది. అంతకుమించి ఒక్క ఇంచ్ కూడా ఎక్కువ ఇవ్వదు. ఇది కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కానీ ఇదే నిజం. ఒకే సిచ్యువేషన్లో ఇద్దరు వ్యక్తులు ఎంత డిఫరెంట్గా ఆలోచిస్తారో కదా. ఒకరు 25,000 జీతంతో హమ్మయ్య నేను హ్యాపీ అని అక్కడే ఆగిపోతారు. ఇంకొకరు అదే 25,000 జీతాన్ని తీసుకుని ఇది జస్ట్ ఒక టెంపరరీ స్టెప్ మాత్రమే అనుకుంటారు. వాళ్ల భవిష్యత్తును నిర్ణయించేది ఆ జీతం కాదు, వాళ్ల ఆలోచన విధానమే. అందుకే ఎప్పుడూ సెటిల్ అవ్వకూడదు. ఓకే, సర్దుకోపోకూడదని డిసైడ్ అయ్యాం. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అది బయట ఏదో పని వెతుక్కోవడం కాదు, మన లోపలికి మనం చూసుకోవడం, మనల్ని మనం విశ్లేషించుకోవడం. దీన్నే సెల్ఫ్ రియలైజేషన్ ఫేజ్ అంటారు. ఈ సెల్ఫ్ రియలైజేషన్ ప్రాసెస్లో 3 ముఖ్యమైన పిల్లర్స్ ఉన్నాయి. ఫస్ట్ ది సెల్ఫ్ టాక్, అంటే మనతో మనం నిజాయితీగా మాట్లాడుకోవడం, ఏం చేయాలి, ఎలా చేయాలి అని ప్లాన్ చేసుకోవడం. సెకండ్, మన లోపాలను గుర్తించడం, మనలో ఏ స్కిల్స్ లేవో హానెస్ట్గా ఒప్పుకోవడం. ఇక మూడవది మన స్టేటస్ని అర్థం చేసుకోవడం, అంటే మనకున్న స్కిల్స్కి, మైండ్ సెట్కి మనం ప్రెజెంట్ దేనికి అర్హులమో తెలుసుకోవడం. అది తెలిసినప్పుడే నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్లాలో ఒక క్లారిటీ వస్తుంది. వారెన్ బఫెట్ పార్ట్నర్ చార్లీ ముంగర్ చెప్పిన ఈ మాట చాలా పవర్ఫుల్. ఈ ప్రపంచం అనర్హులైన వారికి బహుమతులు ఇచ్చేంత వెర్రిది కాదు. సింపుల్గా చెప్పాలంటే ఈ వరల్డ్ అర్హత లేనివాళ్లకి సక్సెస్ని ఊరికే ఇచ్చేయదు. మనకు ఏదైనా కావాలంటే ముందు మనం దానికి అర్హులుగా మారాలి. సక్సెస్ని కోరుకోవడం వేరు, దానికి అర్హత సంపాదించుకోవడం వేరు. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నింటినీ కలిపి ఒక అద్భుతమైన రూపకంతో అర్థం చేసుకుందాం. ఇది మన మైండ్ సెట్, మన లైఫ్ రిజల్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తుందో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఒకసారి ఊహించుకోండి, మన జీవితంలో వచ్చే రిజల్ట్స్ అంటే మన ఉద్యోగం, మన ఆదాయం, మన ఇల్లు, ఇవన్నీ ఒక చెట్టుకు కాసిన పండ్ల లాంటివేనమాట. మనం చూసేది, అనుభవించేది ఈ పండ్లనే. కాని ఒకవేళ ఆ పండ్లు బాగా లేకపోతే, అంటే టేస్టీగా లేకపోతే, అప్పుడు సమస్య ఆ పండ్లలో ఉన్నటా? కాదు కదా. పండ్లని తిట్టుకుంటే లాభం లేదు. అసలు సమస్య పండ్లలో కాదు, అది
కంటికి కనిపించని ఆ చెట్టు మూలాల్లో అంటే వేళ్లలో ఉంది. ఈ రూపకాన్ని ఇంకా విడమరిచి చూద్దాం. ఒకవైపు మనకి కనిపించని ప్రపంచం, అవే మూలాలు, అంటే మన మైండ్ సెట్, మన నమ్మకాలు, మన ఆలోచనలు. మరోవైపు మనకు కనిపించే ప్రపంచం, అవే పండ్లు, అంటే మన ఉద్యోగం, మన సంపాదన, మన లైఫ్ స్టైల్. మన లైఫ్లోని రిజల్ట్స్ అన్నింటినీ క్రియేట్ చేసేది ఆ కనిపించని మూలాలే. రూట్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ఫ్రూట్స్ టేస్టీగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ అసలు కీలకమైన విషయం ఏంటి? మన జీవితంలోని బయట కనిపించే పండ్లను మార్చాలనుకుంటే మనం ముందుగా కంటికి కనిపించని ఆ మూలాలను పట్టించుకోవాలి. మన ఆలోచనా విధానాన్ని, మన నమ్మకాలను మార్చుకోవాలి. పండ్లను మార్చడం ఇంపాసిబుల్, కానీ మూలాలను పోషించడం మన చేతుల్లోనే ఉంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన జీవన వృక్షం యొక్క మూలాలను ఏ ఆలోచనలు, ఏ నమ్మకాలు పోషిస్తున్నాయి? అవి మనల్ని బలపరుస్తున్నాయా లేక బలహీనపరుస్తున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం మనలోనే వెతుక్కోవాలి.